திருப்பாவை 25వ பாசுரம். ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில் ஒருத்து மகனாய் ஒளித்து வளர தரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிறைப்பித்து கஞ்சின் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வரத்தமும் తీరిందు మగళిందేలోర్ ఎంబావాయ్. భావము: భగవానుడే తన కుమారుడిగా కావలనని కోరి శంఖచక్ర గదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడివై జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను భగవానుని వశమునర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు ఆ రాత్రియే కుమారుడివై దాగి పెరిగినవాడా. అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా. నిన్నే కోరి వచ్చినాము. పర అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీరచరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టుగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢాచారుల వలన ఈ విషయమును ఎరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భగవత్సలవుడు. అట్టి నిన్ను భక్తి పురస్సముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్ము అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము. నీవిట్లు కృపచేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును. అవతారిక: గోపికలు ఈ పాసురములో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచు దాని వలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. కృష్ణుడు అవతరించిన తీరును పెరిగిన తీరును తలుచుకుని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆల్వార్లు మూర్ఛనొందిరి. అట్లే గోపికలు వెనకటి లీలలన్నిటికంటే చివరిగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశించిపోతున్నారు. గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమ, కానీ కేవలం వ్యామోహము కాదు. భగవత్తత్వముగా ఎరింగి ఆ పర్వతత్వమును మనకై సులభముగా దిగివచ్చి 4 అడుగులు నడిచి వచ్చిన మనలను చూచి శ్రమ అయినదని జాలిపడుచున్నాడే. మనకై అతడు పడిన శ్రమలో మనము అతనిని పొందుటకై పడేది శ్రమ ఎన్నవ వంతు అని అతని జన్మ ప్రకారము అనుసంధించుచున్నారు. మంగళమగుగాక జయమంగళము, మంగళముగాక శ్రీ పాదములకు అని ఆండాల్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సక్కులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి, మీకేమి కావాలని అడిగితే మాకేవైనా ప్రతిబంధకములున్నా వానినెల్ల నీవే పోగొట్టి మాలోని అన్యకామనలేమైనా ఉన్నా వాటిని నశింపజేసి మమ్ము అనుగ్రహించమని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి ఈ పాసురంలో అర్థించుచున్నది. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రాశ్రీప్రియ.